హాయ్ గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు అయితే ఇది అవుట్డోర్ షూట్ చేసేది నేర్చుకుందామని చెప్పి కెమెరా తీసుకొని బీటీఎం లేక్ దగ్గర అయితే వచ్చేసాము. బెంగళూరులో బీటీఎం లేక్, ఇది మడివాళ్ళ లేక్ అని కూడా అంటారు. యాక్చువల్గా అయితే మడివాళ్ళ లేకే. బీటీఎం అంటే ఏముంది కదా అన్న, మడివాళ్ళ అనే లేక్ ఇది. కాకపోతే మంచి సూపర్ ఏరియా ఇది, అంటే మంచి పార్క్, లేక్ చూడండి. ప్లేస్ దీంట్లో అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు. బహుత్ జ్యాదా అంటే ఇన్ని రోజులు ఆటో మోడ్లో ట్రై చేసాము, ఒకసారి మాన్యువల్ మోడ్లో కూడా ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాము. అది ఇది ఒక ఐలాండ్, ఇది మధ్యలో. నేను నిన్నలే మొన్న వచ్చి పాము చూసినా నీళ్ళలో. అన్నీ చూస్తావు నువ్వు, పాములు చూస్తావు, బాజు ముసలు కూడా చూస్తావు నువ్వు. వాడు రాత్రిపూట్లో వస్తాడు ఇక్కడ పొట్లలోకి, చెట్లలోకి. రాత్రి పూట్ల వస్తాయి. ఏం చేస్తాడు రాత్రిపూట్లో వచ్చి, ఏం చేస్తాడు ఇక్కడ? आदम होत का तुम क्या भैया फिर कब देखा तू सापा? ಈಗ वो मैं हम सचित बोले ना कौन तो देखे था. సో గాయ్స్, పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తున్నారు ఇక్కడ అన్న తమ్ముళ్ళు ఇద్దరు. సాయంత్రము అపాచర్ అయితే 1:60, అది సారీ షట్టర్ స్పీడ్ వచ్చి 1:60, 1/60. ఇంకొకటి ఐఎస్ వచ్చి 1600లో పెట్టాను. అపాచర్ వచ్చి F22. వాడు ఎప్పట్లలో పోయి కూర్చునేసాడు. మనం వచ్చినది రీజన్ వేరే, ఈడ జరుగుతుంది వేరే. పార్క్ అంటే ఎవరన్నా ఫిట్నెస్ కోసం కానీ ఇలా టైం స్పెండ్ చేసే వస్తే ఇక్కడ చూస్తే అంత కపుల్స్ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది మేము ఎలా మిగిలిపోయాము అని. వాడిపోయి లేపేద్దాం. 2-3 ప్రేమ జంటలు లేపేస్తే కానీ ఆటోమేటిక్గా ప్లే జరుగుతుంది. పోలీస్ అన్నారు చూపోయి. నిలబడేదైతే నిలబడు, దుంకే అయితే దుంకేయి. వాడు చెప్పేంతవరకు నువ్వు కదలద్దు. ఏం చేస్తాను నువ్వు? దీంట్లో స్లో మోషన్లో తీసాము నువ్వు. సో గాయస్, ఇక్కడ వచ్చి ఫొటోస్ షూట్ చేద్దామని చెప్పి వీళ్ళే తీసుకుంటున్నారు ఫొటోస్. నాకైతే అవాయిడ్ చేసినారు. ఓ బండా है नी वो बंदा ఏం తీస్తున్నావు దాదు? తీస్తాను ఎక్స్ప్లెయిన్ చెయ్యి. అబ్బీష్ నక్కో సబరా వీడియో తీస్తానన్న. స్లో మోషన్ అర్థమైంది ఏమి అని. వానికి స్లో మోషన్ ఒక వీడియో సాంగ్ కవర్ సాంగ్ లాగా వచ్చేది. కొడతావేమో ఇంకొంతసేపు ఉంటేవాడిని నేను. కొట్టేదేం కాదు, బాగా వస్తుంది, ఫ్రేమ్ బాగుంది ఇలా. और एक बार జనాలంతా చూస్తున్నారు మన కల్లే. దాదు రెడీయా? జల్దీ కరా. 3, 2, 1 స్టార్ట్. ఎంత క్లీన్గా వచ్చిందంటే సినిమా, అబ్సల్యూట్ సినిమా. వాళ్ళు వెళ్ళిపోని అని గుద్దం తీసినాడు ఎవరిదో. వాడు పోతాడు చూడండి. ఇప్పుడు మామూలే ఫ్రెండ్స్, సివిల్ సెన్స్ ఉంటుంది నాకు. వీడియో తీస్తానా మొన్న అడ్డం దొరుకుతారు. నీకుందా సివిల్ సెన్స్? లేదు చూడు, వానికి లేదండి, సరిపోయినారు. ఇది చూడు, పోతున్నాడు కదా. ఈ షాట్ చాలా బాగా నచ్చింది నాకు. వితౌట్ గింబల్ తీసినాడు. అందాలు ఫోటో తీసాడంట. నేచరా లైఫ్ ఆఫ్ రామ్ పాడా పెట్టు బీజిఎం. కాపరేట్ ఇష్యూ. యాక్చువల్గా సినిమాటిక్ షాట్ ప్లస్ స్లో మోషన్ SNQ నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. ఈ కెమెరాలో కూడా భారీ వస్తుంది.
4K 60 FPS రికార్డ్ చేస్తుంది. దీంట్లో 1080p 100 ఫ్రేమ్స్, దీంట్లో 4K 30 ఫ్రేమ్స్. ఏమన్నా మనం ఐలాండ్ పైన ఉన్న ఆ ఐలాండ్లో వీడు చెప్పడం ఏమంటే నీళ్ళలో అనకొండ ఉంది, ఆడ ఐలాండ్లో ఉన్నాయి కదరా అనకొండలో. కలర్ గ్రేడింగ్ చేయి. అల్లాహు అక్బర్. ప్రభు కాపాడు విన్ని. ఇంకోసారి. సో గాయస్ ఏమీ కాలేదు, వాడైతే సేఫ్గా ఉన్నాడు. చూపి పరిపోతున్నారు వాళ్ళు ఫోటోలు తీస్తామంటే. అచ్చినా కొడుకులు ఫోటో తీస్తారంటే గుద్దు చూపిస్తాం. గన్రా ఇది, ఫోటో కెమెరా ఇది, గన్ అనుకుంటున్నారా? ఎట్లా పరిగెత్తున్నాను వాళ్ళతో నాకు తీయమంటే తీయరు, వద్దనే వాళ్ళకి మీరు ఇది చేస్తా అంటారు కదన్నా. సో గాయస్ ఇక్కడికి వచ్చి ఇంకా డిప్రెస్ అయిపోయినాము. నేను కాదు, ఒకసారి అలా చూపి. ఏం తీస్తున్నాం ఉన్నాడా? ఐలాండ్ మధ్యలో ఐలాండ్ ఉంది ఇక. ఆడ చూడు, మూన్ చూడు, ఆడ ఫ్లైట్ పోతుంది చూడు. ఇంకా దుంచల్లా మూన్ని తీసేసాం డైరెక్ట్. చూడండి గాయస్, క్లారిటీ మా పాటికి మేము ఏదో కెమెరా నేర్చుకుందామని ఇక్కడ పార్క్ వచ్చింటే ఇక్కడ ఈ గుహరాలు చూడలేకపోతున్నాం మేము. మీరు కూడా చూడండి, మేము ఒక్కరి మీద చూసి బాగుపడేది ఏం లేదు. ఏమో ఫాన్ చూడండి. సో గాయస్, సెన్సిటివ్ వ్యక్తులు ఎవరు రావకండి ఇక్కడికి. సెన్సిటివ్ కానీ హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళు కానీ ఎవరు రావకండి. మెమొరీస్ అనేటివి హంట్ అవుతాయి మీకు. సో నెక్స్ట్ టైం మనం లొకేషన్ చేంజ్ చేద్దాం. ఎన్ని రోజులు అయిపోయి వీడియో తీసి. లేదు, లొకేషన్ చేంజ్ చేద్దాం. మనం ఈ లొకేషన్ వచ్చి బాధపడేది వద్దు. లొకేషన్ ఏముంది చూడు, ముందు ఇక్కడ బోటింగ్ ఉండిండే. అయినా ఈ లేకే వద్దు, అసలు ఈ పార్కే వద్దు. యాడికి పోతావు? సిటీ మధ్యలో ఇంత లేక్ మెయింటైన్ చేయడమే గొప్ప విషయం అది. సో గైస్, ఒక వీడియో అయితే తీసేకి ట్రై చేసాం, కాకపోతే అది అంత బాగా రాలేదు, లైట్ ఫెయిల్ అయింది. సో దాంట్లో ఏమొచ్చింది ఏమంటే మనుషులు దూరినారు ఎవరో. మనుషులు, పబ్లిక్ ప్లేస్ కూడా ఇది, కొంచెం కలర్ గ్రైండింగ్ కూడా చేయాలి దానికి. సో ఈరోజైతే ఏం మనకి నేర్చుకునేకైతే ఏం దొరకలేదు ఈ లేక్ దగ్గర. చూడండి ఈ ఘోరాలు చూడండి మీరు చాలు. వెళ్ళిపోయినాయిలేనా, అది కాదు షోయబ్ అన్న. మనుషులకి తిన్నా అంటే పక్షులకి దానిలో లెక్కిస్తా ఉంటాను. నువ్వు నన్ను చీట్ చేసి గెలిచినావు. నేను తీస్తానే వీడియో, ఫోటో తీస్తా అంటే నాకు కెమెరా సెట్టింగ్స్ మార్చేసి ఫోన్లో తీసి ఎలా ఉంది అని అడుగుతున్నాడు. చెప్పు, అవంతా ఫేక్ అదే. గాయస్ చూడండి, వీడు కూడా శాంసంగ్ అట్లా ఆడుతున్నాడు. శాంసంగ్ కాదు, 10 వివో. చూడండి, ద ఓజీ ఇన్ కెమెరాస్. ఓకే, కెమెరా ఇది ఎంతవరకు నిజమో మీరే చెప్పండి. అది ఇది ఉండ ఈరోజు సూపర్ ఉండ. గాయస్, ఇలాగైతే ఇడికి ఎండ్ చేస్తున్నాం. ఇంకా ఇంతకు మించి ఇక్కడ ఏమీ లేదు మేము చేయడానికి, మీకు చూపించడానికి. ఈ ఘోరాలు చూస్తారంటే చూడండి మీరే, నాకైతే చూడాలని లేదు ఈ ఘోరాలు.
సో మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. మ్యాక్సిమం అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. జస్ట్ అలా సబ్స్క్రైబ్ బటన్ కొట్టి పెట్టండి చాలు. చాలా ఫన్ కంటెంట్ అయితే వస్తుంది రాను. సో కీప్ వాచింగ్. తొందరలోనే వస్తుంది. ఇంకోసారి చూడండి మీరు కూడా. సో బాయ్.